మన ప్రభువైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున మీకు నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుని దీవెనలు మీకు మీ కుటుంబానికి సదా తోడై ఉండును గాక. ఆమెన్ ఆమెన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, దేవాది దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మరొక దినమిచ్చి ఈ దినమందు ఆయన కృప చూపిన విధానమును బట్టి దేవునికి మనం వందనాలు స్తుతులు చెల్లించుదాం. దేవాది దేవుడు నేటి దినం మనకిచ్చిన గొప్ప వాగ్దానం, నా వలననే నీకు ఫలము కలుగును. ఆమెన్ ఆమెన్. దేవుడు ఈ వాగ్దానమును హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట వ్రాయించాడు. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును అని దేవుడు హోషేయ చేతుల మీదుగా ఈ మాట వ్రాయించాడు. నాటి మాట నేడు మనకు వాగ్దానముగా ఇవ్వబడింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట హోషేయ చేత దేవుడు వ్రాయించడంలో దేవునికి ఒక గొప్ప ఆలోచన, ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు బాగా తెలిసిన విషయమే. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపులై దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రేమపూర్వకమైనటువంటి వాగ్దానము ఆయన వారికి చేస్తున్నాడు. నా వలననే మీకు ఫలము కలుగుతోంది. ఈరోజు దేవుని యొద్ద నుంచి దేవుని బిడ్డలు, భక్తులు ఆశించేది గొప్ప ప్రతిఫలము, ఫలమును ఆశిస్తూ ఉంటారు. కనుక ఆ ప్రతిఫలమును దేవుడు తన ప్రజలకు ఇస్తానని ఆయన వారికి వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చేసినటువంటి వాగ్దానము, ఆ వాగ్దానములోని సత్యాలను మనం గ్రహించగలిగితే దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయన ఎలాంటి ఉద్దేశముతో మనకు ఈ వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు, వాగ్దానాలు ఎందుకు ఆయన మన జీవితంలోకి ప్రవేశింపచేసి వాటి సమయంలో నెరవేరుస్తూ ఉన్నాడు అన్నది మనము ఆలోచన చేయగలిగితే గొప్ప ధన్యత మనము పొందుకోగలం. గనక ఈరోజు దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా వ్రాయించిన మాటను మనకు వాగ్దానముగా ఇచ్చాడు. నా వలననే నీకు ఫలము కలుగును అనే మాట. నా వలననే నీకు ఫలము కలుగును, నీకు అనే మాట. ఈ మాటలో దేవుడు తన ప్రజలకు తెలియచేయాలనుకున్న మాటలు ఈరోజు మనకు బయలుపరిచాడు. వాటిని ఒక 3 విషయాలు ఈ వాగ్దానములో దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు, అనగా మనకు ఇచ్చాడు. నా వలననే నీకు ఫలము కలుగును అంటే ఆ ఫలము పొందడానికి దేవుడు చేసే 3 కార్యాలు ఏమిటంటే, 1, ప్రేమపూర్వక సంబంధములను పునరుద్ధరిస్తాను అని అర్థం. ప్రేమపూర్వక సంబంధములను పునరుద్ధరిస్తాను అంటే నేను మీపైన కలిగి ఉన్న ప్రేమను బట్టి, మీతో నాకున్న సంబంధమును బట్టి నేను నా కార్యములను మరల పునరుద్ధరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. 2వదిగా, ప్రేమతో శ్రద్ధ చూపి వర్ధిల్ల చేస్తాను అని కూడా మనము దేవుని వాగ్దానంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమతో శ్రద్ధ చూపి వర్ధిల్ల చేస్తాను. ఎంత గొప్ప దేవుడు! నా వలననే నీకు ఫలము కలుగును అంటే దాని అర్థము ప్రేమతో శ్రద్ధ చూపి నిన్ను వర్ధిల్ల చేస్తాను, నీకు ఫలమిస్తాను. సంతాన ఫలము, కుటుంబములో ఆయన దీవెనలతో కూడిన ఫలములు, ఆత్మీయ ఫలాలు ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 3వదిగా, ప్రేమింపబడిన తన వారికి ఫలాభివృద్ధి అనగా ఆశీర్వాదాలను కలిగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలు, ఫలాభివృద్ధి. రైతులు
పొలములో పంట వేస్తే వారికి ఫలాభివృద్ధి కావాలి. సంతానము లేని బిడ్డలకు గర్భఫలము కావాలి. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఆత్మీయ ఫలాలు కావాలి. ఫలాలు రకరకాలుగా ఉంటాయి. పొలములో పండించే వారికి ఫలము, గర్భం లేని వారికి గర్భఫలము, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వారికి ఆత్మీయ ఫలాలు. సో దేవుడు నా వలననే నీకు ఫలము కలుగును. ఆధ్యాత్మికమైన ఫలము కావచ్చు, శారీరక సంబంధమైన ఫలం కావచ్చు, పొలములో పంటకు సంబంధించిన ఫలము కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నా వలననే అనే మాట ప్రాముఖ్యమైంది. దేవుని వలననే మనం ఫలం పొందగలము. ఆ ఫలమును గురించి దేవుడు ప్రేమతో ఈ మాట తెలియచేశాడు. మరలా వాటిని నెమరేసుకుందాం. 1, ప్రేమపూర్వక సంబంధమును పునరుద్ధరిస్తాను. మీరు ఆగిపోయావనుకుంటున్నారు, దాన్ని మరలా ప్రేమపూర్వకమైన మనకున్న సంబంధముతో పునరుద్ధరిస్తానన్నాడు. 2వదిగా ప్రేమతో శ్రద్ధ చూపి వర్ధిల్ల చేస్తాను. వర్ధిల్ల చేసే దేవుడు, ఫలాలిచ్చి వర్ధిల్ల చేసే దేవుడు. 3వదిగా ప్రేమింపబడిన తన వారికి ఫలాభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహిస్తానని ప్రమాణం చేశాడు. ఫలాభివృద్ధి, ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి దయనొందిన దీవెనలు, ఇట్టి వాగ్దానము నీ జీవితములో యేసు నామమున నెరవేరును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన మా రక్షకుడా, మీకు వందనాలనైనా. మా దైవమా, మీరు ఈ దినం హోషేయ ప్రవక్త చేత వ్రాయించిన హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనములో మీరు మాకు వాగ్దానం చేశారు, నా వలననే నీకు ఫలము కలుగును. మేము ఫలము పొందాలంటే, ఫలభరితమైన జీవితము వర్ధిల్లాలంటే, నాయన పునరుద్ధరించే దేవుడవు నీవు, ఫలాభివృద్ధిని దయచేసే దేవుడవు. నా వలననే అనే మాట మమ్మల్ని ఎంతో మీ యొద్దకు ఆకర్షించి మమ్మల్ని బలపరిచింది. అవును తండ్రి, సంతానమైన సంసార జీవితంలో సమస్యల నుంచి విడుదలనైనా ఏదైనా కూడా మీ ద్వారానే తప్ప ఎవరి ద్వారా కూడా కలగదు నా తండ్రి. మీ ద్వారానే ఫలము పొందుతాం. ఇటు వాగ్దానం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ వాగ్దానమును ఆయన నమ్మిన మీ ప్రియబిడ్డల జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు ఎంతో ప్రేమతో దేవా ఈ ఆత్మీయ సంబంధాన్ని బంధముగా చేసి పరలోకమందున్న మా తండ్రి అని మేము మిమ్మల్ని పిలిచే బిడ్డలముగా యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మల్ని అంగీకరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను ఎందరు అంగీకరించిన వారందరినీ మీ కుమారుడుగా చేసుకున్నాం అని మిమ్మల్ని అంగీకరించిన వారందరినీ మీరు మమ్మను కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ బిడ్డలందరినీ కూడా వాగ్దానములతో దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. వారి నిరీక్షణకు, విశ్వాసమునకు గొప్ప ప్రతిఫలము యేసు నామమున కలుగును గాక. బిడ్డలకు వివాహం చేయాలని, కుమారులకు వివాహం చేయాలని ప్రయాసపడుతున్న ప్రతి తల్లిదండ్రికి సాయం చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి, సమస్యలు ఉన్న వారికి పరిష్కారమును చూపించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. స్వార్థకు ఆటంకముగా ఉన్న వారిని మార్చండి. మాంత్రికులను మార్చండి, నాయకులను మార్చండి. మా ఉభయ రాష్ట్రాల ప్రజలను, మా దేశమును జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకే వందనాలు, స్తుతులు రాజా. సర్వశక్తిమంతుడా, మీకు సమస్తము సాధ్యం కనుక నాయన ప్రార్థన చేస్తూ మీ వైపుకు చూస్తున్న వారు ఈ భూమి మీద ఎన్నడూ సిగ్గుపరచబడకుండా వారి జీవితములో నాయన మీరు ఆశించిన విధముగా కార్యములు యేసునామమున జరుగునుగాక. కృప చూపించి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆయన మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలను పేరు పేరున దీవించండి. ఇతర దేశాలలో, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రియ బిడ్డలకు మీ సన్నిధి కాంతి నిత్యము తోడుగా ఉంచి మా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డకు, మాకు ఆర్థికంగా సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నిండారు దీవెనలు మేలుకై దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయం, సహవాసం మనకెల్లరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. May God bless you. May God bless you all.
దేవుని కృప ఇప్పుడు ప్రభువు రాకడ వరకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.